ఏప్రిల్ 19, 20, 21, 22వ తారీఖులలో వృషభ రాశి వారికి ఏదో ఒక సాయంత్రం ఖచ్చితంగా ఈ ఒక వార్త తెలుస్తుంది. అయితే ఏప్రిల్ 19, 20, 21వ తారీఖులలో వృషభ రాశి వారికి ఎటువంటి సాయంత్రం ఎటువంటి వార్త తెలుస్తుంది? ఇంతకీ వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి అనేది అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చిన్న వయస్సు నుండే అత్యంత ఎక్కువగా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు. కష్టం విలువ ఏమిటో బాగా తెలిసినటువంటి వ్యక్తులు. వీరు జీవితంలో కష్టం అంటే ఏంటి, కష్టాన్ని ఎలా జయించాలి, ఏ విధంగా కష్టపడి పై స్థాయికి రావాలి అనేటటువంటి అంశాలలో వీరిని మించిన వ్యక్తులు ఉండరు అని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి మనసుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. కష్టం విలువ ఏమిటో వీరికంటే ఎక్కువగా ఎవరికీ తెలీదు అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. వీరు జీవితంలో ఎదగాలి అనేటటువంటి తపనతో అనుకున్నది సాధిస్తూ ఉంటారు. వీరు ఇప్పటికే ఎంతో మందిని అంటే వీరు సొంత వారిని కావచ్చు, బయట వారిని కావచ్చు, ఎంతో నమ్మి మోసపోయిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. వీరు ఎంతో మోసపోవటమే కాదు, వీరి జీవితంలో ఎన్నో కష్టాలను, అవమానాలను, ఒడిదుడుకులను కూడా ఎదుర్కొన్న రోజులు మరెన్నో ఉన్నాయి. కానీ వీరు ఏమాత్రం కూడా తగ్గి ఉండరు. అంటే వీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది సాధించే తీరుతారు. అది సాధించే అంతవరకు మాత్రం అస్సలు నిద్రపోరు. అలానే వీరికి జీవితంలో అనేక రకాల సమస్యలు అయితే ఉంటూనే ఉంటాయి. 1-2 సమస్యలు కాదు, చాలా రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటూనే ఉంటారు. ఇప్పటికే నమ్మిన వ్యక్తుల చేతుల్లో ఎంతో దారుణంగా మోసపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలానే ఎవరైతే మనవారు అనుకుంటారో వారే చీట్ చేసిన రోజులు ఉన్నాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కాస్త మంచిగా మాట్లాడితే కరిగిపోతూ ఉంటారు. అయితే వీరు ఎంత మంచి వ్యక్తులు అంటే వీరిపైన కక్షతో ఉండే వ్యక్తులు అని తెలిసినా, ఎంత వీరు శత్రువులు అని తెలిసినా, ఎంత వీరిని చూస్తూ ఓర్చుకోలేని వ్యక్తులు అని తెలిసినా సరే, కానీ అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా అంటే ఎవరు ఎంత వీరిపైన ఏడ్చినా ఏం చేసినా సరే కాస్త నవ్వుతూ మాట్లాడగానే వీరు వెంటనే కరిగిపోతూ ఉంటారు. అలా అంటే చాలా వెంటనే కరిగిపోయేటటువంటి మనస్సుని కలిగినటువంటి వ్యక్తులు అంత త్వరగా కరిగిపోతూ ఉంటారు. కానీ దానివల్ల మళ్ళీ వీరికి చిక్కులు అనేవి వస్తూనే ఉంటాయి. ఎంతైతే సమస్యలు రాకూడదు అని మీరు జాగ్రత్త పడుతూ ఉంటారో అంతే సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఇక దానివల్ల మనశ్శాంతి అనేది ఖచ్చితంగా కరువవుతుంది. మీ మనస్సులో ప్రశాంతత అనేది కరువైపోతుంది. మీ జీవితాలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా మీకు మనశ్శాంతి అనేది చాలా అంటే చాలా మీ దగ్గరి వ్యక్తుల నుండే దూరం అవుతుంది. ఆ వ్యక్తుల వల్లే మీకు ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. మంచిగా ఉన్నట్టు నటించి మీ చుట్టూ ఉంటూ మీరు పెట్టిన అన్నం తింటూ మీరు సంపాదించిన డబ్బులను ఎంజాయ్ చేస్తూ మరి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులను కూడా మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. మీ ఉప్పు తిని మీ తిన్నింటి ఆశలు లెక్కబెట్టిన వ్యక్తులను కూడా చూసే ఉంటారు. ఈ రోజుల్లో మనుషులను నమ్మేదానికన్నా పాముని నమ్మింది మస్తు ఉత్తమం. ఎందుకంటే పాము కాటేస్తే ఒకేసారి ప్రాణం పోతుందేమో, కానీ ఈ మనుషులు ఉన్నారే, మనుషులు ఎలా ఉంటారంటే మాటలతో దినదినం చంపుతూ ఉంటారు. ఒకవైపు నుండి కాదు, వీరికి ఎటువైపు నుండి సాధ్యమైతే అటువైపు నుండి మాటలు వస్తూనే ఉంటాయి. అంటే ఎదుటి వ్యక్తులు వీరిని ఆ విధంగా ట్రీట్ చేస్తూనే ఉంటారు. వీరి మనస్సుని నొప్పిస్తూ బాధ పెడుతూనే ఉంటారు. ఏ రోజు అంటే వీరు
మారిపోయా అని చెప్పగానే మళ్ళీ నమ్మేస్తూ ఉంటారు. అలా ఎన్నిసార్లు వారు నమ్మకాన్ని అంటే వమ్ము చేసుకున్నా సరే, కానీ కాస్త మంచిగా మాట్లాడగానే వృషభ రాశి వారు వెంటనే కరిగిపోయి మళ్ళీ నమ్మిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరి మనసు అలాంటిదే. వీరు ఎవరికి అన్యాయం చేయరు, వీరు ఎవరికి చెడుని చేయరు. తెలిసి ఏ పాపము ఒడిగట్టుకోరు. తెలియకుండా జరిగిపోతే అది వీరి చేతుల్లో లేదు, కానీ తెలిసి మాత్రం ఏ పొరపాటు కూడా చేయరు. చాలా మంచి మనసుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచితనం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత మంచితనం ఉంటుంది అంటే వీరు తినకుండా ఇతరులకి దానం చేసే అంత మంచితనం వీరికి ఉంటుంది. అంతేకాదు, వీరు తినకుండా ఇతరులకి పెట్టి వారి కడుపుని నింపుతూ ఉంటారు. అలాంటి మంచితనం ఉంటుంది వీరికి. వీరు జీవితంలో 1-2 కష్టాలు కాదండి, చాలా ఎదుర్కొని ఉంటారు. ఆ కష్టం ఎదుటి వ్యక్తులకి చెప్పినా సరే అర్థం చేసుకోరు. వీరి కష్టం అలా ఉంటుంది. ఎందుకంటే చెప్పడానికి కూడా రోజులు సరిపోవు. వీరి కష్టం అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ఎంత చెప్పినా ఎదుటి వ్యక్తులకి అనిపిస్తుంది అంత లేదు వీరికి, అంత కష్టం ఉందా, వీరే ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు, ఓవర్గా ఫీల్ అవుతున్నారు అని అనుకుంటారు. కానీ అది అవాస్తవం. చాలా అంటే చాలా కష్టపడ్డారు. అంతు చిక్కని కష్టాలు పడినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఈ వృషభ రాశి వారు అని చెప్పొచ్చు. అంత ఎక్కువగా కష్టాలను చూసిన వ్యక్తులు వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలానే ఈ వృషభ రాశి వారు ఎప్పుడైనా సరే ఎలాంటి వ్యక్తులను అయినా సరే ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. ఆ నమ్మకం వల్ల వీరి జీవితంలో ఏది కోల్పోతున్నారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. చాలా అంటే చాలా వరకు కూడా చాలా నమ్మించి వీరిని మోసం చేస్తూ ఉంటారు. నమ్మించి మోసం చేయటం అనేది వీరికి తెలిసిన తర్వాత వీరి బాధ అంతా ఇంత కాదు, ఇక అంతు చిక్కలేని బాధ. ఏం చేయాలో అర్థం కాదు. దైవాన్ని నమ్ముకుంటారు. కాలమే అన్నీ నిర్ణయిస్తుంది అని నమ్ముతారు. కాలం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే తీరుతుంది అని భావిస్తారు. అలా కాలంని దైవాన్ని నమ్ముకొని ధైర్యంగా ముందుకు వెళతారు. ఖచ్చితంగా కూడా విజయం అనేది సాధిస్తారు. అలానే ఇక వీరికి ఉండే సమస్యలు కూడా అన్నీ మెల్లిమెల్లిగా తొలగిపోతూ వస్తాయి. అలానే వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలను కూడా ఏదో ఒక రోజు పొందుతారు. చాలా మంచి మనుషులు అంటే వృషభ రాశి వారు అయితే వీరిని నమ్మించి మోసం చేశారు అనేటటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే వీరు ఎక్కువగా నమ్మి ఎప్పుడైతే ఒక వ్యక్తిని నమ్మి వీరి రహస్యాలు అన్నీ కూడా బయటపెట్టి ఉన్నారో, వారిపైన 100% నమ్మకంతో ఉన్నారో, ఆ వ్యక్తులు వీరిని చాలా నిండా ముంచారు అని తెలిసి వీరు ఎంత బాధపడతారంటే ఆ బాధని మాటల్లో అయితే చెప్పలేం, అంత ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఈ బాధ అనేది అంటే ఈ నిజం అనేది మీకు ఈ యొక్క ఏప్రిల్ 19, 20, 21వ తారీఖులలో ఏదో ఒక సాయంత్రం ఖచ్చితంగా బయటపడుతుంది. ఖచ్చితంగా కూడా ఆ నిజం అనేది మీరు తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి మనం ఎవరికైనా ఒక నిజాన్ని, ఒక రహస్యాన్ని చెప్పే ముందే ఆలోచించాలండి. కానీ కాలం అనేది ఖచ్చితంగా నిర్ణయిస్తుంది, చెప్పించేది కాలం. ఎందుకంటే ఎంత తెలివి ఉన్నా మనకి ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తలో ఉన్నా, ఎంత తెలివిగా ఉన్నా ఎదుటి వ్యక్తుల పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. చాలా మంచివారు, అసలు మన రహస్యాలను బయట చెప్పరు, చాలా మంచి వ్యక్తులు అని మనం పూర్తిగా నమ్మే వరకు కూడా వారి నిజస్వరూపాన్ని బయటపడనివ్వకుండా జాగ్రత్త పడతారు. కానీ అలాంటి వ్యక్తులే మళ్ళీ మనకి సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటారు. ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.